మట్టివాడ కొట్ట చెరువు ఈ అక్రమాలపై మీ పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ కోట చెరువు ఏదైతే ఉందో ఎవరి హ్యాంలో అది కబ్జా గురి చేయబడ్డది. దానికి మీకు ఎవిడెన్స్ ఈజీగా దొరుకుతుంది. అక్కడ ఇల్లు కట్టి ఉన్నాయి. మీరు కేసీఆర్కి పెద్ద వీరాభిమాని అని తెలిసింది. మీ మాటలు వింటే కూడా అర్థమవుతుంది. మీరు ఎప్పుడు నేను కేసీఆర్కి పాదదాసుడుగానే ఉంటాను అని అన్నారు. మరి ఇప్పుడు కూడా ఉన్నారా? బయట పడని రాజకీయ పార్టీలు చేసే దుష్ప్రచారం తప్ప ఎక్కడ ఎవరికి ఎవరు పోటీ కాదు. ఎవరికి కావాల్సినటువంటి రెస్పెక్ట్ వారి అకామిడేషన్ కేసీఆర్ గారు చూసుకుంటున్నారు. అదంతా జరిగిపోతుంది. ఇప్పుడు 159 ఎకరాలది 70 ఎకరాలకే అవడం జరిగింది. ఇందులో ఎవరి పాత్ర ఉందంటారు? దీనిపై చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా కించిత్ నేను ఒకసారి ఒక రాజకీయ పార్టీ సవాలు విసినప్పుడు కూడా చెప్పిన నేను ఇమీడియట్లీ నా రాజకీయ జీవితానికి రిజైన్ చేస్తాను. నేను ఎక్కడైనా కూడా కించిత్ తప్పున్నా, కరప్టెడ్ ఉన్నా, భూమి కబ్జాలు ఉన్నా, ఇంకే రకంగా ఉన్నా కూడా నా రాజకీయంగానే ఉన్నాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేశారు. మొన్న రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ చేశారు. రాష్ట్రంలో రాజకీయ వేడైతే మొదలైంది. టీఆర్ఎస్కి గట్టి పోటీ చేయడానికి ఈటెల రాజేందర్ గారికి తెలంగాణ రాష్ట్ర సమితి చెయ్యని పని లేదు. పొలిటికల్గా కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ అత్యాశ అంటారు. అత్యాశ పోతే ఏమవుతుంది అన్నది కూడా ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారు. ఇప్పుడు మొన్న అమిత్ షా ఇటు వచ్చినప్పుడు ఇలాంటి పక్షులు వస్తుంటారు, టూరిస్టులు పోతుంటారు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ చూసుకుంటే ఈరోజు జాతీయ స్థాయి పర్యటనకు వెళ్ళారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటే టిట్ ఫర్ టాట్. ఏదైతే కావాలని ఒక దండయాత్రలాగా వచ్చే ప్రయత్నం చేస్తారో దానికి బుద్ధి చెప్పాలని